వారులారా, కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట నా వందనాలు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటల్లోనికి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని సందర్భాన్ని మాకు దయచేసిన కొందనాలు తండ్రి. చక్కగా మరి ఈ విధానంలో మీ వాక్యాన్ని మేము తెలుసుకొని కూర్చున్నాం తండ్రి. చక్కటి మాటలు మా జీవితానికి అవసరమైనవి, మా బ్రతుకులను మార్చేవి మాకు తెలియచేయండి తండ్రి. వినబడుతున్న మాటల ప్రకారం మా బ్రతుకును మేము మార్చుకొని సరిదిద్దుకొని పరలోకానికి యోగ్యమైన జీవితాలు జీవించేటట్టు మా అందరికీ సహాయం అనుగ్రహిస్తారని కోరుకుంటూ, ఆదరించేంత వరకు ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు నేను దేవుని గురించిన కొన్ని ముఖ్యమైన ప్రాథమికమైన విషయాలైతే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అయితే ముందుగా ఈ యొక్క మనం నివసిస్తున్న ఈ సమాజాన్ని మనం చూడగలిగితే, సమాజంలో మనుషుల్ని మనం రెండు రకాలుగా అభివర్ణిస్తూ ఉంటాం. ఒకటి గొప్పవాళ్ళు, రెండవది పేదవాళ్ళు. మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, గొప్పవాళ్ళు ఎప్పుడు సుఖాలతోనూ ఆనందాలతోనూ ఉంటారని, బీదవారు ఎప్పుడు కష్టాలతో నిండుకొని ఉంటారని మనం అనుకుంటూ ఉంటాం. అంతే కదండి. ఈరోజు మన జీవన కష్టాలు మనకి మాత్రమే తెలుసు. అందుకే అప్పుడప్పుడు మన గురించి మనమే మాట్లాడుకుంటూ ఈ కష్టాలు ఇక నా జీవితం నుంచి వెళ్ళిపోవో అని ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి మానవ జీవితంలో మనిషి తన జీవితాన్ని అంచనా వేయడానికి రెండు రకాలుగా అతను అభివర్ణిస్తున్నాడు. ఒకటి కష్టాలు ఉన్న కాలము, రెండవది కష్టాలు లేని కాలము. ఈరోజు మనిషికి కష్టం అంటే ఎలా అర్థమైందంటే, శ్రమ అనేది ఎలా అర్థమైందంటే, ఇది నా జీవితంలోనికి వస్తుంది, నన్ను పీడిస్తుంది, దాని కాలం అవ్వగానే అది వెళ్ళిపోతుంది అని మనిషి భావిస్తూ ఉంటాడు. అందుకే ఎప్పుడూ మనిషి కష్టపడుతూ డబ్బు సంపాదించి అసలు కష్టాలే లేని బ్రతుకును కావాలి అని కోరుకుంటూ ఉంటాడు. అందుకే ఎవరెవరినో చూసి వారిలా నేను ఉండాలి, వారిలాంటి బ్రతుకు నాకు కావాలి అని ఆశపడుతూ ఉంటాడు. కానీ మనిషికి తెలియని విషయం ఏంటంటే, దేవుడు భూమి మీద మానవ బ్రతుకును సుఖము దుఃఖము అనే రెండు అంశాలతో ముడిపెట్టాడనే విషయము మనిషి ఏనాటికి అర్థం చేసుకోలేకపోతున్నాడు. అందుకే చూడండి, ఈరోజు కొంతకాలం పనిచేసిన తర్వాత మనకి విశ్రాంతి కావాలి అని అనుకుంటూ ఉంటాము. ఆ విశ్రాంతి కాలానికి మనం పెట్టుకునే పేరే కష్టాలు ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాము. అందుకే చూడండి, ఎండాకాలం అంతా కష్టపడిన మనము ఆ ఎండాకాలపు సెలవులు రాగానే ఏదో ఒక ప్రదేశానికి వెళ్ళాలి, నేను అక్కడ సేద తీరాలి, నా కష్టాలని నేను మరిచిపోవాలి అని అనుకుంటూ ఉంటాం. ఇంకా కష్టాలు ఎక్కువైతే భూమి మీద నుంచి తనువు చాలించి వెళ్ళిపోయిన వారు కూడా అనేక మంది మనకు కనిపిస్తారు. ఇలాంటి కష్టాల జీవితంలో, ఇలాంటి బాధలతో నిండిపోయి ఉన్న ఈ లోకంలో సాధారణంగా సామాన్యునికి వచ్చే ఒక ప్రశ్న ఏంటంటే, అతని జీవితంలో ఏర్పడే ఒక సందిగ్ధం ఏంటంటే, అసలు బాధలు లేని ప్రదేశం అంటూ ఏమీ లేదా? ప్రపంచంలో బాధలు అనుభవించిన వాడంటూ ఎవరూ లేరా? అలా ఆలోచిస్తూ తమదైన నిర్ణయానికి వచ్చేసాడు. అదే డబ్బు. ఆ డబ్బు సంపాదిస్తే సమస్యలు నా జీవితంలో ఉండవు, ఆ డబ్బు సంపాదిస్తే నా జీవితంలో కష్టాలు ఉండవు అనుకుంటూ అహర్నిశలు దానికోసం కష్టపడుతూ, అవసరమైతే సక్రమమైన మార్గంలోనూ, కుదరకపోతే అక్రమమైన మార్గంలోనూ దాన్ని సంపాదించాలి అని అనుకుంటున్నాడు. ఇలాంటి మానవ జీవితంలో ఇప్పటి వరకు మనిషిని వేధిస్తూ మనిషి జీవితంలో సమాధానము దొరకని ఒక ప్రశ్న కోసమే మనం ఈరోజు ఆలోచించబోతున్నాము. అదే బాధ లేని లోకం అంటే ఏంటి? ప్రపంచంలో మనిషి పుట్టిన తర్వాత ఎలాగైతే మనం ఆనందాన్ని పొందుకున్నామో అదే తరహాలో మనం బాధను కూడా పొందుకుంటున్నాము. ఈ బాధల నుంచి మనల్ని విముక్తి చెందించే ప్రదేశమే లేదా? భూమి మీద మనిషి కొన్ని ప్రదేశాలను గొప్పగా వివరించాడు. ఎలాగంటే, ఫలానా దేశం అండి చూడడానికి స్వర్గంలా ఉంటుంది, అక్కడ కష్టాలే ఉండవు, భూలోక స్వర్గం అని పేరు పెట్టుకున్నాము. నిజానికి అక్కడ కష్టాలు లేవంటారా? అక్కడ బాధలు లేవంటారా? అక్కడ జీవన పోరాటము జరగటం లేదంటారా?
ఈరోజు కష్టాలు కానీ మన యొక్క సమస్యలు కానీ మనల్ని ఎంతలా ప్రభావితం చేశాయంటే ఆ కష్టాలు ఆ యొక్క కన్నీళ్ళ దృష్టిలో పడిపోయి దేవుణ్ణి కూడా పక్కకు పెట్టేస్తున్నాం. మానవ జీవనానికి ఈ శ్రమ దుఃఖం అనేది ఒక బరువైన కాడిలా మారిపోయింది. ఇలాంటి సమయంలో మనము క్రైస్తవులుగా మారి ఇంకా ఎక్కువగా శ్రమ పడుతున్నామంటే దానికి గల కారణము బాధలేని లోకాన్ని చేరుకోవాలని. అది ఈ లోకంలో ఉంటున్న వారు అనుకున్నట్టుగా తాత్కాలికంగానో లేక ఒక రోజు 2 రోజులో మనల్ని సేద తీర్చేదైతే కాదు. అది కలకాలము కష్టాలు లేకుండా ఉండే లోకం. ఆ లోకం ఏమిటా అనుకుంటున్నారా? అదే పరలోకం. ఆ పరలోకం కోసం కదండి ఈరోజు మన సమయాన్ని వెచ్చిస్తున్నాము. ఆ పరలోకానికి చేరుకోవడానికే కదండి ఈరోజు మనము మనకు కావలసిన అన్నిటినీ వదిలేసి యేసుక్రీస్తు వారి బోధలోను శిక్షణలోనూ నడుస్తున్నాం. ఆ పరలోక వాసులుగా మారడానికే కదా ఈరోజు మనకెంతో ఇష్టమైన పాపాన్ని కూడా పక్కకు పెట్టి లోకమనే మూర్ఖత్వము ద్వారి నుంచి మనం పక్కకు వచ్చి జ్యోతులుగా మన జీవితాన్ని మార్చుకుంటున్నాం. అయితే ఆ బాధలు లేని లోకం కోసమే ఈరోజు మనం తెలుసుకుందామండి అక్కడికి ఎలా చేరుకోవాలి. అక్కడ ఉంటున్న పరలోకపు తండ్రి మనల్ని ఎప్పటి నుంచో ఆ బాధ లేని లోకానికైతే ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఆ బాధలు లేని లోకానికి ఎలా చేరుకోవాలి, అసలు ఆ లోకాన్ని కూర్చున్న కొన్ని విషయాలు బైబిల్లో ఒక భక్తుడైతే చాలా విపులంగా రాశారు. ఆయన రాసిన మాటల్ని మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము, అందరూ మీ చేతిలో ఉన్న బైబిల్ తీసి చూడగలిగితే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. 25వ వచనం. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనులు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చేదరు. జాగ్రత్తగా ఆలోచిస్తే బైబిల్లోని చివరి భక్తుడు యేసుక్రీస్తు వారి అపోస్తుల్లో మిగిలి ఉన్న ఒక వ్యక్తి ఈ మాటలైతే మనకు రాయిస్తున్నారు. ఆయనే యేసుక్రీస్తు వారు ఎంతగానో ప్రేమించిన వ్యక్తి యోహాను గారు. అపోస్తులుడుగా ఉన్న ఈయన చివరి వరకు, మొదటి శతాబ్దపు చివరి వరకు ఈయన జీవించి ఉన్నారు. ఇలా ఆయన కాలక్రమంలో యేసుక్రీస్తు వారి కోసం ఆ పరలోకాన్ని పొందుకోవడం కోసం ఆయన ఈ లోకంలో ఆయన పద్మాసు దీపంలో ఒక బానిసగా అయితే మారిపోయాడు. అలాంటి ఆయన తన వృద్ధాప్య దశలో తన చివరి కాలంలో ఆ పద్మాసు దీపంలో ఒంటరి జీవనాన్ని సాగిస్తున్న ఈయనకి దేవుడు అనేకమైన విషయాలు, అనేకమైన మర్మాలు ఈయనకి దర్శన రూపంలో అయితే చూపించడం జరిగింది. అలాగే ఆ దర్శనాల్లోనే భాగంగా ఎప్పటి నుంచో మనం ఎదురు చూస్తున్నా, ఎప్పటి నుంచో మనం నిరీక్షిస్తున్నా ఆ పరలోకపు ఛాయారూపాన్ని అయితే ఇతనికి చూపించడం జరిగింది. మనం మొట్టమొదటి నుంచి ఆలోచించగలిగితే విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకి పునాది అని చెప్పుకుంటున్న అబ్రహాము గారి టైం నుంచే ఈ పరలోకపు యొక్క ప్రస్తావన మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకే అబ్రహాము గారు కూడా తన జీవిత ఆశయాన్ని హెబ్రీ పత్రికలో చెబుతున్నాడు. ఆయన నేను పునాదుల గల పట్టణం కోసం ఎదురు చూస్తున్నాను అని మాట్లాడుతున్నాడు. కాబట్టి అలా అనాది కాలంగా చెప్పుకుంటూ వస్తున్న పరలోకాన్ని మరింత విపులంగా మనిషికి తెలియజేయాలని ఇక్కడ యోహాను గారు అయితే ఈ మాటలు రాయిస్తున్నారు. అందులో ముఖ్యంగా పరలోకాన్ని గురించి ఒక విశిష్టత ఏమని చెబుతున్నారంటే భూమి మీద ఏవైతే మనం కలిగి ఉన్నామో అవి పరలోకంలో ఉండబోవు అని చెబుతున్నాడు. ఈరోజు ఒక శ్రామిక జీవితం కానీ భూమి మీద ప్రతి ఒక్కరి జీవితము సూర్యునితోనే ఆరంభమవుతుంది. సూర్యుడు ఉదయించాడంటే తెల్లవారుతుంది, తెల్లవారింది అంటే సూర్యుడు వచ్చాడు అంటే మన పనులు మనము ప్రారంభించుకుంటూ ఉంటాం. అలాగే చంద్రుడు వచ్చే టైం అయిందంటే మన పనులు మనం ముగించుకుని నిద్రకు ఉపక్రమిస్తూ ఉంటాం. కానీ భూమి మీద మన జీవితానికి ఆధారమైన సూర్యుడు చంద్రుడు పరలోకంలో అవసరమే లేదు. పరలోకంలో అవి ఉండనే ఉండవు అని చెబుతున్నాడు. ఇంకా చెప్పమంటున్నారా? భూమి మీద మనం దేనికోసమైతే పాకులాడుతున్నామో
భూమి మీద మనం దేనికోసమైతే తప్పిస్తున్నామో ఆ బాధలు, ఆ కన్నీళ్లు అక్కడ ఉండవు అని చెబుతాడు. ఇదే యోహాను గారు ఇదే ప్రకటన గ్రంథంలో మరొక మాట కూడా చెబుతున్నారు. ఆ మాటలో ఆయన ఏమని చెబుతారంటే, అక్కడ కన్నీళ్ళైనను, ఏడ్పైనను, రోదనైనను ఉండబోదు అని చెబుతున్నాడు. మరి అలాంటి బాధలు లేని లోకానికి చేరుకోవడం ఎలా? మానవ జీవితానికి ఒక వేడని ప్రశ్నలా ఉన్న ఈ బాధలకి ఒక శాశ్వతమైన పరిష్కారంగా దేవుడు పరలోక రాజ్యాన్ని చూపిస్తున్నాడు కదా. మరి ఆ పరలోక రాజ్యాన్ని ఎలా చేరుకోవాలి? భూమి మీద మన కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఆ పరలోకం చేరుకోవాలి. మరి ఆ పరలోకానికి చేరుకునే దారేది? ఇలా ఆలోచిస్తూ మనిషి పరలోకం వైపు అడుగులు వేయడం సాగించాడు. అలా బైబిల్లో అనేక మంది భక్తులు ఆ పరలోకానికి చేరుకోవడానికి ఎంతో భక్తిగా, పరిశుద్ధతగా, నిష్టగా బ్రతికినట్లు మనం చూడగలం. అయితే ఇక్కడే ఒక ప్రశ్న అనేది నాకు వచ్చింది. అదేంటంటే, బాధలేని లోకం పరలోకం కదా. ఆ బాధలేని లోకంలో దేవుడు ఉన్నాడు కదా. మరి బైబిల్లో అనేక సార్లు ఆ దేవుడు బాధపడుతున్నట్లు రాయిస్తున్నాడు. ఇక్కడేమో యోహాను గారు ఆ లోకం అన్నిటికీ యోగ్యమైనది, ఆ లోకంలో సూర్యుడికి, చంద్రుడికి, బాధలకి, వేటికి భూ సంబంధమైన విషయాలకి తావే లేదని ఈయన చెబుతుంటే, అప్పుడప్పుడు బైబిల్లో మనం ఆలోచిస్తే పరలోకమందున్న దేవుడు బాధపడుతున్నాడు అని రాయిస్తున్నాడు. ఇంతకీ బాధ లేని లోకంలో దేవుడు ఎందుకు బాధపడుతున్నాడు? అందుకే ఈరోజు మన అంశము, బాధలేని లోకంలో బాధపడుతున్నది ఎవరు, ఎందుకు బాధపడుతున్నాడు, అంత బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముందుగా అసలు బాధ అనే విషయాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈరోజు మన మానవ జీవితంలో మనకు బాధ ఎందుకు వస్తుందంటే, మనకి సౌకర్యాలు లేక, కనీస సౌకర్యాలు లేక. ఈరోజు సామాన్యుడిగా మనకు ఒక రోగం వచ్చిందనుకోండి, ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే డబ్బు అని అడుగుతూ ఉంటారు. కాబట్టి మనకేమనిపిస్తూ ఉంటుందో తెలుసా? వైద్యం చేయించుకునే సౌకర్యం కూడా నాకు లేదు. ఆ సౌకర్యం లేదు కాబట్టే మనకు వచ్చే ఎమోషన్ ఏంటంటే బాధ. బాధ ఆ బాధను తీర్చుకోవడానికే మనం పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటామండి. అప్పుడప్పుడు చూడండి, కడుపు నిండుగా ఉందనుకోండి, ఎలాంటి బాధ లేదు. అదే కడుపు ఖాళీ అయ్యిందనుకోండి, అదే కడుపు ఆకలి మంటలతో ఉందనుకోండి, అప్పుడు ఒక లోటు ఏర్పడుతుంది. ఆ లోటుకి మనం స్పందించే విధానమే మన బాధ. అలాగే పరలోకమందున్న దేవుడు కూడా బాధపడుతున్నాడు. దేనికి బాధపడుతున్నాడు? అసలు ఆయన బాధ ఏంటి? బాధలేని లోకము చాలా గొప్ప లోకము. భూమి మీద దాదాపు 350 కోట్ల మంది క్రైస్తవులు పరలోకమే ధ్యేయంగా బ్రతుకుతున్నారు. అలాంటిది పరలోకంలోనే ఉన్న ఆయన ఎందుకు బాధపడుతున్నాడు? బాధపడాల్సిన అవసరం ఏమిటి? చాలామందికి దేవుడు బాధపడుతున్నాడనే విషయం చెప్పగానే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకు? భూమి మీద దేవుడు మమ్మల్ని వదిలేశాడండి, భూమి మీద దేవుడు ఈ బ్రతుకులో మమ్మల్ని జీవించమని ఇక్కడ ఎలా పాడేశాడండి. ఇంకా చాలామంది అయితే తమ నుదుటిని చూపిస్తూ, దేవుడు మా రాతను ఎలా రాశాడండి, బాధలు అనుభవించమని మమ్మల్ని భూమి మీదకు పంపించాడండి, ఆ దేవుడికి బాధ ఏంటి? ఒక విషయాన్ని ఆలోచించండి. మనిషిగా మన బాధ మనం కనిపిస్తున్నాం కాబట్టి ఎదుటి వారికి తెలుస్తుంది. దేవుడు కనిపించడు కదా, ఆయన బాధ ఎలా అర్థమవుతుంది? కనిపించడు కదా, ఆయనకు బాధ లేదు అనుకుంటే సరిపోతుందా? ఈరోజు ఈ మాటలు వినబడుతున్నాయి, నేను ఎక్కడ ఉన్నానో మీకు కనిపించటం లేదు, కేవలం మాటలు వినబడుతున్నాయి కదా, అతను లేడు అనుకుంటాం. ఎంత అవివేకమో! దేవుడు కనిపించటం లేదు కూడా, ఆయన బాధ కూడా అవివేకము అనుకోవడం చాలా తప్పైన విషయం అండి. పరలోకమందున్న దేవుడు ఆనందం, ఆయనకు ఆనందం ఎలాగైతే ఉందో ఆయనకి బాధ కూడా ఉందండి. ఈరోజు మానవాళికి బాధ ఆనందాన్ని పెట్టిన దేవునికి బాధ ఉండదంటారా? కాబట్టి తన పోలికలో తన స్వరూపం ముందు చేసుకున్న దేవుడు మనకెలాగైతే బాధ అనే ఒక ఫీలింగ్ని మనం కలిగి ఉన్నామో, దేవుడు కూడా బాధపడుతున్నాడండి. దేవుడు కూడా సంతోషం వస్తే సంతోషిస్తున్నాడండి. అలాంటి దేవుడు బాధ పెట్టే విషయం ఏమిటి? ఈరోజు భూమి మీద మానవ కోటిని బాధ పెడుతున్న విషయాలు ఏంటి అని అడిగితే, ప్రస్తుత కాలంలో ఒక జబ్బు కోసం మనం చెబుతూ ఉంటాము, పలానా రోగం అండి మా యొక్క దేశానికి వచ్చిందండి, మమ్మల్ని బాధ పెడుతుందండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వటం లేదని అనేక మంది చెబుతున్నారు కదా. మరి దేవుణ్ణి బాధ పెట్టే విషయం ఏమిటి?
దేవుడు అసలు దేనికోసం బాధపడుతున్నాడు? పాత నిబంధనలో ఆయన తను తాను ఉన్నవాడిగా పరిచయం చేసుకున్నాడు కదా, అన్నిటినీ కలిగి ఉన్నవాడు కదా, అన్నీ ఉన్నవాడు కదా, ఏవి లేదని బాధపడుతున్నాడు, ఏమి లోటొచ్చిందని ఆయన బాధపడుతున్నాడు. ప్రారంభం నుంచి ఆలోచిద్దాము. అసలు దేవుని బాధ ఏంటి? దేవుడు అసలు బాధపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ బాధ నీ మీద నా మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది చూడగలిగితే, ఆది కాండము 1వ అధ్యాయంలో దేవుడు ప్రారంభంగా తాను చేసుకున్న సృష్టిని కోసము ఒక చక్కటి మాటనైతే చెబుతున్నాడు. చూడగలిగితే ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా 6వ దినమాయెను. జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రారంభ కాండంలో, బైబిల్ మొదటి పుస్తకంలో దేవుడు తాను ఎన్నో దినాలుగా కలలు కన్నా లేక ఆయన ఆలోచనలో ఉన్న సృష్టి అనే ఒక కార్యక్రమానికి పునాది వేసి దాని యొక్క తయారీని మొదలుపెట్టాడు. ఎలా అంటే మొట్టమొదట ఆకాశాన్ని చేశాడు, తర్వాత భూమిని చేశాడు. తన ఆలోచనలకు అనుగుణంగా అన్నిటినీ చేసుకుంటూ వచ్చిన ఆయన చివరి దినంలో మనిషిని తప్పితే మిగతా వాటన్నిటినీ తయారు చేశాడు. ఆ తయారు చేసినప్పుడు అతను ఏమంటున్నాడంటే, నేను చేసింది చాలా మంచిదిగా ఉంది, చాలా బాగుంది, నా దృష్టికి ఇష్టంగా ఉంది. ఇలా ఆయన ఆది కాండము 1వ అధ్యాయంలో చాలా బాగుంది, మంచిది అనే మాట దాదాపు 7 సార్లు ఆయన రాయించాడు. ఇంకా మనిషిని సృష్టించిన తర్వాత కూడా మనిషిని తన పోలికలోను తన స్వరూపమందు చేసిన తర్వాత ఆయన సేమ్ ఇదే మాట చెబుతున్నాడు. మనిషితో ఏమంటున్నాడంటే, భూమిని అభివృద్ధి చేయండి, భూమి అంతా విస్తరించండి అని చెబుతున్నాడు. ఇలా ప్రారంభంలో తాను కలలుగన్న తన ఆలోచనలలో ఉన్న సృష్టిని తయారు చేసినప్పుడు దేవునికి బాధ ఏవి ఉన్నట్టుగా మనకు కనిపించదు. ఇంకా మనం ఆలోచిస్తే సృష్టికి పునాది వేసినప్పుడు ఆయన చాలా ఆనందంతో ఉన్నాడు. ఎంత ఆనందంతో అంటే ఆ సమయంలో దేవదూతలందరూ కలిసి ఒక పాట పాడారని కూడా యోబు గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే దేవునికి బాధ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, దేవుని బాధ అంతా సృష్టి కోసం కాదు, ఆ సృష్టికే ప్రథముడైన మనిషి కోసం. ఎందుకని మనం ఆలోచిస్తే ప్రారంభ 2 అధ్యాయాల తర్వాత మనిషిలో ఒక ప్రాథమికమైన మార్పు అనేది చోటు చేసుకుంది. ఏం జరిగింది? 3వ అధ్యాయంలో మనం ఆలోచిస్తే మనిషి అనేవాడు తప్పు చేశాడు. అసలు తప్పు అంటే ఏంటి ఆలోచించండి. తప్పు అనే విషయాన్ని ఈరోజు మనము దొంగతనం చేయడము, అబద్ధం ఆడము, ఇలా కాని వాటిల విషయంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వల పట్ల బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అప్పటి వరకు మనుషులు దేవుని మాటనే పరమావిధిగా వారు బాధ్యత అనేది వహించేవాళ్ళు. అప్పటి వరకు వారికి దేవుడు తప్పితే వేరే లోకం అంటూ లేదండి. అప్పటి వరకు దేవుడు ఏది చెబితే అది మాత్రమే చేసేవారు. ఇంకొక విషయం చెప్పమంటారా? అలా దేవుడు చెప్పింది చేయడం వల్లే వారికి బాధ, సంతోషం అనే ఫీలింగ్స్ కూడా లేదు. ప్రతి చల్లపూట దేవుడు వస్తాడు. ఆ దేవునితో మాట్లాడడం, తమ దినచర్యను చెప్పడము, ఆ దేవుడు ఏమైనా ఆజ్ఞలుంటే వీరికి చెప్పడం, వీరు పాటించడం, వీరి జీవితం అంతా ఇలా సాఫీగా గడిచిపోతుంది. కానీ ఎప్పుడైతే వీరు పండుతున్నారో, ఎప్పుడైతే వీరు పాపం చేశారో, పాపం అనగా ఇక్కడ పండు తినడం అంటే పండు తినడమే తప్పు కాదండి. ఆ పండు తినడం ద్వారా వీరు దేనిని సూచిస్తున్నారో తెలుసా? అప్పటి వరకు వీరు దేవుని ఆజ్ఞల్లో నడిచిన వారు ఆ పండు తినడంతో వీరు తమ స్వనిర్ణయాలు తీసుకునే స్థితికి అనేది వారు వెళ్ళిపోయారు. అప్పటి వరకు దేవుని యొక్క కనుసైగుల్లో నడిచిన వారి జీవితం అనేది అప్పటి నుంచి వారి సొంత నిర్ణయాలతో ముందుకు వెళ్తుంది. అలా ప్రారంభంలో దేవుని మాటను వినవలసిన మనిషి దేవుని మాట వినక దేవునికి బాధ కలుగ చేసినట్లుగా కనిపిస్తుంది. అందుకే కొన్ని అధ్యాయాలకు ముందు వెళ్ళేసరికి దేవుడు అంటున్నాడు, తాను నరులను భూమి మీద చేసినందుకు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు.
నేను ఏదేను తోట ఎందుకు వేశానని ఆయన బాధపడటం లేదు, లేక భూమి మీద నేను సర్పాన్ని ఎందుకు సృజించానని ఆయన బాధపడటం లేదు, లేక భూమి మీద కొన్ని జాతులు అంతరించిపోతున్నాయని ఆయన బాధపడటం లేదు. కానీ ఆయన బాధపడుతున్నది దేనికంటే మనిషి తన చేతులారా మనిషి తన స్వజాతి నాశనం వైపు అడుగులు వేస్తున్నాడు. అప్పటి వరకు దేవుని పిల్లలుగా ఎదిగిన ఆదాము హవ్వలు, అప్పటి వరకు దేవుని చేతుల్లో ఉన్న ఆదాము హవ్వల జీవితము ఇప్పుడు తమ సొంత నిర్ణయాలతో ముందుకు సాగటం లేదా? ఈరోజు మన జీవితంలో మన ఇష్టం నెరవేరుతుందా, దేవుని ఇష్టం నెరవేరుతుందా? ఎవరో బయట వారి విషయమే మనం ఆలోచించక్కర్లేదండి. క్రైస్తవులుగా విశ్వాసులుగా పేరు పెట్టుకున్న మనము పేరుకు మాత్రమే క్రైస్తవులము, పేరుకు మాత్రమే క్రీస్తును ధరించుకున్న వారము, కానీ జీవితం అంతా ఎవరి జీవితమో తెలుసా? మన ఇష్టానుసారముగా నడవటం లేదా? మన ఇష్టానుసారంగా మన జీవితాన్ని మనం వెళ్ళబొచ్చటం లేదా? పొద్దున లెగిస్తే అన్ని కార్యక్రమాలు మనకిష్టమైనవే కదా, అంతేగాని ఏదైనా పని చేసేటప్పుడు నా ప్రభువుకి ఇది ఇష్టమైన, నా క్రీస్తు నన్ను ఇది చెయ్యమన్నాడా అని ఏ రోజైనా మనం ఆలోచించామా? కాబట్టి బాధలే లేని లోకంలో అనగా పరలోకంలో ఆ పరలోకపు తండ్రి బాధపడవలసిన స్థితిగతులు అనేవి ఎందుకు వచ్చాయంటే, మనిషి ఏ మనిషినైతే తాను లక్ష్యంగా చేసుకుని ఏ మనిషి కోసమైతే సమస్త సృష్టిని ఆయన నిర్మించాడో ఆ మనిషి దేవుని మాటను వినడమే మానేశాడు. ఆ మనిషి దేవుణ్ణి పట్టించుకోవడమే మానేశాడు. ఈరోజు మన బ్రతుకులు అలా లేవంటారా? ఆదాము తప్పు చేశాడు, హవ్వ పండు తిన్నది అని చెప్పుకుంటూ ఉంటాం, కానీ వారు ఒకసారి తప్పు చేశారు. ఈరోజు వారి పేర్లు చెప్పుకుని వారి జీవితాలను చదువుకుంటూ మనం ఎన్నిసార్లు దేవుణ్ణి ఎదిరించలేదు? మనల్ని ఒకసారి మనం చూసుకోగలిగితే, మన జీవితాన్ని మనం పరీక్షించుకోగలిగితే మనకే తెలుస్తుంది. ఆదాము గారు ఒకసారి ఆయన భార్య మాట విని తప్పు చేశాడు. ఈరోజు మన యొక్క స్థితిగతులను బట్టి, మన చుట్టుపక్కల ఉన్న వారి మాటలను బట్టి దేవునికి విరోధంగా మనం ఎన్నిసార్లు పాపం చేయలేదు? పరలోకమందున్న దేవుడు బాధపడుతున్నది దేనికంటే ఆయన మనిషి స్థితిగతులను చూసి బాధపడుతున్నాడు. ఈరోజు మనకి ఏ రోగము లేదు కాబట్టి ఇంట్లో నిశ్చింతగా కూర్చున్న మనము వాట్సాప్ల్లోనూ ఫేస్బుక్ల్లోనూ పలానా వారికి కరోనా వచ్చింది, ఇంట్లోనికి కూడా రానివ్వటం లేదు, భర్త భార్యను బయటకు గెంటేశాడు, ఇలాంటి వార్తలన్నీ మనం చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు మనకు ఎలా అనిపిస్తూ ఉంటుందంటే, మనకు కాదు కదా ఎదుటివాడికి, కాబట్టి జాలి అనే భావన కలుగుతూ ఉంటుంది. చూసారా? అలాగే దేవుడు కూడా మనిషిని చూసినప్పుడల్లా ఆయనకి జాలి కలుగుతుంది. మానవ జీవితం అనేది ఈరోజు తిరుగుబాటుతో నిండుకున్నదై పాపము చేస్తూ పాపభరితముగా మారిపోయి నాశనపు అంచున జోగుతున్నట్లుగా కనిపించటం లేదా? మనల్ని ఒకసారి మన జీవితాన్ని ఆదాము హవ్వల కాలం నుంచి మనం చూసుకుంటూ రాగలిగితే, ఆయన సృష్టిని ఎంత మంచిది అని చెప్పాడో, మనిషిని ఎంత మంచిగా అయితే తన స్వరూపమందు తన పోలిక చెప్పున తయారు చేసుకున్నాడో, ఈరోజు దాని అంతటికి వ్యతిరేకంగా కనిపించటం లేదా? మన బ్రతుకులు ఏ సృష్టికర్త అయితే తన కోసం ఉపయోగపడాలని మనల్ని తయారు చేసుకున్నాడో ఆ సృష్టికర్తకే వ్యతిరేకంగా కనిపించటం లేదా? బైబిల్లో దేవుడు మనకి ఉదాహరణగా చూపించడానికి, బైబిల్లో దేవుడు మనకి దృష్టాంతములుగా చూపించడానికి అనేక మంది భక్తుల జీవితాలను, ఒక ప్రత్యేకమైన తెగ జీవితాన్ని మనకు చూపిస్తున్నాడు. అదే ఇశ్రాయేలీల జీవితం. దేవుడు మనిషిని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమనంతా ఇశ్రాయేలీల మీద చూపించాడు. కానీ ఈరోజు మనం ఎలాగైతే తిరుగుబాటు స్వభావం కలిగి అవిధేయత క్రియలు ఎలాగైతే మనం పాటిస్తున్నామో, ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా అలాగే అవిధేయులుగా మారిపోయి దేవుని కోపానికి వారు ఉగ్రతకు పాలివారైపోయారు. వారిని కూర్చున్న ఒక చక్కటి మాటనైతే ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూడగలిగితే ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములను హఠాత్తుగాను నిమిషములోను నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి.
ధ్వజము చూచుచుండవలెను. నేనెన్నాళ్ళు ధ్వజము చూచుచుండవలను, బురధ్వని బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగురు, వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను, కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. చాలదు. ఈరోజు మనం ఎలాగైతే ఒక భయంకరమైన పరిస్థితిలో ఉన్నామో, ఈరోజు మనం ఎలాగైతే ఒక అత్యవసరమైన పరిస్థితుల్లో మనం ఉన్నామో, ఒకనాటి ఇశ్రాయేలీల కాలంలో ఉన్న యెరెమియా గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇంచక ఇశ్రాయేలీయులను దాస్య గృహమైన ఐగుప్తులోంచి విడిపించి ఎంతో ఇష్టపడి చేసుకున్న ఒకానొక దేశమైన కనానుకు వారిని నడిపించిన తర్వాత వారికి విజయాన్ని కలుగచేసి వారిని గొప్పవారిగా చేసి వారికి ఒక రాజ్యాన్ని ఇచ్చాడు. ఇంచుమించు వారు దావీదు పరిపాలనలో ఒక 40 సంవత్సరాలు, సొలొమోను గారి పరిపాలనలో ఒక 40 సంవత్సరాలు వారు నిక్షేపంగా దేవునిలో బ్రతకడం మనకి కనిపిస్తూ ఉంది. కానీ ఎప్పుడైతే రాజ్యం అనేది విభజన జరిగిందో, ఎప్పుడైతే రాజ్యము 2 ముక్కలుగా చీలిపోయిందో, వీరి మనస్తత్వం కూడా చీలిపోయిందండి. అప్పటి వరకు ఒకటే రాజ్యం కింద బతికిన వీరు, అప్పటి వరకు ఒకటే దేవుణ్ణి ఆరాధిస్తున్న వీళ్ళు, ఎప్పుడైతే విభజన జరిగిందో రాజులు వేరైపోయారు, రాజ్యాలు వేరైపోయాయి. వీరి దేవుళ్ళు కూడా ఏమైపోయారో తెలుసా? వేరుగా మారిపోయారు. ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వారు పూజిస్తూ, ఎవరికి ఇష్టం వచ్చిన కార్యాలను వారు చేసుకుంటూ ఒక నియమ నిబద్ధనలు లేని ఒక కాలంలో వీరు బ్రతుకుతున్నారు. అలాంటి కాలంలో దేవుడు ముందుగానే చెప్పాడు. అదేంటంటే, అద్వితీయుడైన దేవుడైన నన్ను మీరు ఎప్పుడైతే ఆరాధించడం మానేస్తారో, ఎప్పుడైతే నన్ను పూజించడం మానేస్తారో, ఎప్పుడైతే మీ అవిధేయత అనేది ఎక్కువైపోతుందో, అప్పుడు మిమ్మల్ని మీ శత్రువుల చేతికి అప్పగిస్తాను అని చెప్పాడు. అన్నట్టుగానే ఇశ్రాయేలీలు దారి తప్పిపోయారు. దేవుడు వారిని, ఇశ్రాయేలీలనేమో అషూరీలకు అప్పగించాడు, యూదులు బెన్యామీనీలనేమో బబులోనికి అప్పగించాడు. అప్పుడు అలాంటి టైంలో అసలు ఏం జరుగుతుందంటే, అదే చెబుతున్నాడు యెరెమియా గారు. ఏం జరుగుతుంది అంటే, రోజు రోజుకి ప్రశాంతతకు నిలవగా ఉండవలసిన ఈ దేశంలో బూరధ్వని వినిపిస్తుంది. పాలు తేనెలు ప్రవహించు దేశం అని ఒక పేరుంది కదా ఈ దేశానికి. ఆ దేశంలో ఏమనిపిస్తుందో తెలుసా? యుద్ధ ధ్వని వినబడటం లేదా? ఎందుకు? కారణం ఏమిటి? అసలు వీరి సొంత రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి? వారు వాగ్దానానికి వారసులు కదా, ఇది వాగ్దాన భూమి కదా, వాగ్దాన భూమిలో దేవుడు వీరిని రప్పించాడు కదా, చాలా కష్టాలు పడి. ఇప్పుడు ఎందుకు తరిమేశాడంటే, వారి అవిధేయతా స్థితి అని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మన అవిధేయతా స్థితి మనల్ని ఈరోజు ఈ పరిస్థితికి తీసుకురాలేదా? ఒకప్పుడు స్వేచ్ఛగా అనేక ఓపెన్ గ్రౌండ్స్లో దేవుని మాటలు చాలా గొప్పగా బహిర్గతంగా చెప్పే మనము ఈరోజు ఇండ్లకే పరిమితమయ్యి ఎవరో చెప్పవలసిన వాక్యాన్ని లేక చెప్పవలసిన మన నోరు మూతబడ్డానికి గల కారణం ఏమిటి? అనేక మంది అవిధేయత కాదంటారా? భూమి ఎందంతటా విస్తరించండి అని ఆశీర్వదించిన దేవుడే ఈరోజు విస్తరించడం కాదు కదా, బయట తిరగడానికి కూడా అవకాశం లేదు. కారణం ఏమిటో తెలుసా? నా విధేయత కాదంటారా? ఆలోచించండి. దేవుడు రోజు రోజుకి బాధపడుతుంది భారతదేశపు యొక్క జనాభా తగ్గిపోతుందని కాదు, లేక అనేక మంది రోగాన బారిన పడి చనిపోతున్నారని ఆయన బాధపడటం లేదు, లేక పలానా దేశపు జీడిపి పడిపోతుందని ఆయన బాధపడటం లేదేమో, కానీ భూమి మీద మనిషిలో దైవత్వం అనేది అంతరించిపోతుందని ఆయన బాధపడుతున్నాడు. భూమి మీద మనిషిలో మానవత్వం చచ్చిపోతుంది అని ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు మనిషిగా, శాస్త్రవేత్తలుగా, పర్యావరణ రక్షకులుగా చాలామంది ఏం చేస్తున్నారంటే, భూమి మీద కొన్ని జంతువులు అంతరించిపోతున్నాయి, భూమి మీద కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయని చెప్పి వాటికి ప్రత్యేకమైన వసతులు కల్పించి వాటిని ఒక చోట పెట్టి భద్రపరుస్తున్నారు కదా. మరి మనిషిలో మానవత్వము, మనిషిలో ఉండవలసిన దైవత్వము, దేవుని సారూప్యత అంతరించిపోతుంది కదా, దాన్ని పరిరక్షించేవారే లేరా? ఆలోచించండి. దాన్ని తిరిగి తీసుకొచ్చేవారే లేరా? ఈరోజు వేటినో పరిరక్షించాలని చెప్పి పెద్ద పెద్ద జూలు కడుతున్నావు కదా. ఈరోజు సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చిందో తెలుసా? నీలో ఉన్న ఆత్మీయతను పరిరక్షించడానికి ఆయన ఇచ్చాడు. ఈరోజు ఆ సంఘానికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? అవిధేయత వలన.
దేశము అభివృద్ధి చెందుతుందని నీవు అనుకుంటున్నావు, కానీ దేశము ఒక గొప్ప స్థాయిలోనికి వెళ్తుందని నీవు అనుకుంటున్నావు, కానీ దేశము అభివృద్ధితో పాటే ఒక పక్క అవిధేయతా స్థితిలోనికి వెళ్ళడము మనం గమనించటం లేదు. మనము దేశము అనేది అవిధేయతా స్థితిలోనికి వెళ్ళడం అనేది గమనించటం లేదు. ఈరోజు రోజు రోజుకి పుట్టినవాడు యథార్థవంతుడిగా ఉండడానికి, అతని యథార్థత పోవడానికి ఎన్నో రోజులు పట్టడం లేదండి. పుట్టినవాడిని వెంటనే లోక పాపములో మనం కలిపేయటం లేదా? ఒకనాడు ఇశ్రాయేలీలు కూడా అలాగే లోబడనొల్లని వాళ్ళుగా మారిపోయారు. దేవుడు ఎంతో కష్టపడి మోషే గారికి ధర్మశాస్త్రాన్ని రాసిస్తే ఆ ధర్మశాస్త్రాన్ని పట్టుమని కొన్నాళ్ల పాటు కూడా వారు పాటించలేకపోయారండి. ఎలా మారిపోయారో తెలుసా? తిరుగుబాటుదారులుగా మారిపోయారు. ఒక విషయం ఆలోచించండి, తిరుగుబాటు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఆయన శక్తిని అర్థం చేసుకోలేనప్పుడు, దేవుని గొప్పతనాన్ని అర్థం చేసుకోలేనప్పుడు. పరలోకమందున్న దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, మొట్టమొదటిది మనిషి యొక్క స్వభావాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు. మనిషి ఎందుకు ఇలా పాపం చేస్తున్నాడంటే, మనిషికి దేవుని గూర్చిన గొప్పతనం ఏమిటో అర్థం కాలేదు. నీ తండ్రి యొక్క స్థితి ఏంటో నీకు అర్థం కాలేదు. నీ తండ్రి ఎంత గొప్పవాడో నీవు అర్థం చేసుకోలేకపోయావు. ఈరోజు డబ్బు అవసరత ఏంటో మనకు అర్థమైంది కాబట్టే కింద పడితే కళ్ళకద్దుకుంటున్నాము, దాన్ని జాగ్రత్తగా బ్యాంకుల్లో దాచుకుంటున్నాము, దాన్ని జాగ్రత్తగా సంపాదించాలని చెబుతున్నాం. అంతే కదండి. లోకంలో చాలా డైలాగులు కూడా ఉన్నాయి. ఏంటో తెలుసా? డబ్బు సంపాదించడం అంత ఈజీ కాదు. డబ్బు విలువ మనకు అర్థమైంది కాబట్టి దాన్ని సంపాదించడం కష్టము. దానికి ఉన్న శక్తి ఏంటో మనకు అర్థమైపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక రంగు కాగితానికే ఎంత గొప్పతనం ఉందని నీవు అనుకుంటే, ఇలాంటి రంగు కాగితాన్ని ఏంటి, రంగుల లోకాన్ని సృష్టించిన ఆ పరమదేవుని శక్తి ఏంటో ఈరోజు నీవు నేను అర్థం చేసుకోలేదనే కదా మన బ్రతుకులు ఎలా ఉన్నాయి. ఈరోజు దేవుని శక్తిని ఆశ్రయించాల్సిన మన బ్రతుకులు, దేవుని నీడలో బ్రతకాల్సిన మన బ్రతుకులు పాపపు పట్టుని ఎందుకు బ్రతుకుతున్నాయి, పాపములో పాపాత్ములుగా ఎందుకు ముందుకు సాగిపోతున్నామని మనం ఆలోచిస్తే, పాపము మన దృష్టికి గొప్పవైపోయింది, దేవుడు మన దృష్టికి చిన్నవాడైపోయాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని తాను బ్రతుకున్నప్పుడే చెప్పాడండి. ఆయన బ్రతికి ఉండగానే ఆయన ఏమంటున్నాడో తెలుసా? వెలుగు గొప్పదే, కానీ ఆ వెలుగు కన్నా ఏది గొప్పదైపోయిందో తెలుసా? చీకటి గొప్పదైపోయింది. ఎందుకంటే ఆ చీకటికి మనిషి బ్రతుకును తీర్చిదిద్దే శక్తి అయితే లేదు, కానీ ఆ చీకటి ఏం చేస్తుందో తెలుసా? ఆ చీకటి గొప్పదైన వెలుగును కూడా మింగేసేంత గొప్పదిగా మారిపోయింది. ఈరోజు పాపానికి ఇచ్చినంత విలువ, లోకములో మన పనులకు ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వగలుగుతున్నామా? ఈరోజు ఈ సమయంలో కొద్ది మందిగా మీరైతే వాక్యం వినగలుగుతున్నారేమో, కానీ ఇది ధన్యత అని చెప్పుకోవచ్చేమో, కానీ ఇదే సమయంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేక మంది దేవునికి దూరముగా తమ జీవితాల్ని గడుపుతున్నట్టు మనం చూడటం లేదా? మన కళ్ళ ముందు ఉన్నవారు, మనతోటి వారు అనేక మంది మన సంఘానికి వస్తున్నవారు ఈ టైంలో దేవునికి మనలాగో వారు సేవ చేయగలుగుతున్నారా? ఆయన మాటలు వినగలుగుతున్నారా? ఆ భాగ్యము నీకు నాకు మాత్రమే ఇచ్చాడండి. ఈరోజు నీ యొక్క సమయాన్ని, నీ కాలాన్ని, నీ ధనాన్ని ఈ ఖర్చు పెట్టి దేవుని మాటలు వినగలుగుతున్నావంటే ఒకరోజు ప్రతిఫలం అనేది రాబోతుంది. అయితే పరలోకమందున్న దేవుడు ఎందుకు బాధపడుతున్నాడంటే, ప్రశాంతకరంగా భూమిని ఆయన తయారు చేశాడు. ఎంతో చక్కగా దేవుడిలో ఉండాలని ఆయన భూమిని తనకు అనుగుణంగా తయారు చేశాడు. ఈరోజు మన వ్యవస్థను చూడండి. మన వ్యవస్థలో హెచ్చుతగ్గులు మనకు కనిపిస్తాయేమో, కానీ ప్రకృతిలో హెచ్చుతగ్గులు ఉన్నాయా? ధనవంతులకి నాణ్యమైన గాలి, పేదవాళ్లకు మరి నాసిరకం గాలి అని దేవుడు ఏమన్నా పెట్టాడా? దేవుడు ప్రకృతిని సమానంగా ఇచ్చాడు. ఎందుకో తెలుసా? అందరూ సమానంగా ఆయన పనిలో ఉండాలి అని ఆయన కోరుకున్నాడు. ఆదామును ఎలాంటి దృక్పథంతో అయితే ఆయన భూమి మీదకు తీసుకొచ్చాడో, ఈ రోజుకి ఒక కొత్త మనిషి భూమి మీదకి వస్తున్నాడంటే అదే దృక్పథంతో ఆయన ఉన్నాడు. కానీ పుట్టిన వ్యక్తి బాధ్యతను గుర్తు చేసుకోగలుగుతున్నాడా? పరలోక బహుమానం కోసం ఎదురు చూడగలుగుతున్నాడా? కాబట్టి దేవుడు బాధపడుతున్నాడులేండి, ఆయన బాధ మనకేంటి, ఆయన బాధను మనం తీర్చగలమా అని పక్కన పెట్టేశామనుకోండి, బాధ లేని లోకంలో ఆయన బాధపడి ఒకనాడు ఆయన సంతోషించచ్చేమో, కానీ భూమి మీద దేవుని ఇష్టాన్ని తెలుసుకోకుండా, దేవుని కొరకు బ్రతకకుండా
ఒక్కసారి కన్ను మూసి మనం పాతాళానికి చేరుకుంటే అక్కడ యుగ యుగములు బాధపడే బాధ అంతా ఇంత కాదు. భూమి మీద నువ్వు బాధపడే బాధ దేవుడు తలుచుకుంటే ఒక క్షణంలో పోతుంది, కానీ పాతాళం నుంచి నిన్ను తప్పించే రక్షణ హస్తాలు కూడా ఏమీ లేవు అని చెబుతున్నాడు. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఇక్కడ యెరెమీయా గారు ఇంత బాధపడుతూ తన దేశాన్ని ఎందుకు అలా చెబుతున్నాడంటే తన పూర్వస్థితిని చెబుతున్నాడు, ప్రస్తుత స్థితిని చెబుతున్నాడు. పాలు తేనెలు ప్రవహించాల్సిన ఈ దేశంలో రక్తపు టేర్లు ప్రవహిస్తున్నాయి. ఈ దేశం ఎందుకు ఇలా మారిపోయిందో తెలుసా? దేవుని ఉగ్రత. దేవుడు బాధపడ్డాడండి ఒకనాడు ఇశ్రాయేలీల పట్ల. ఇశ్రాయేలీలను అంత కష్టపడి ఆయన రప్పిస్తే, ఇశ్రాయేలీలను అంత కష్టపడి ఆ దేశం నుంచి ఈ దేశానికి తీసుకొస్తే అంతలా సనుగుకోనేసరికి తట్టుకోలేకపోయాడండి. అందుకే సగానికి సగం మందిని అరణ్యంలోనే చంపేశాడు. ఈరోజు దేవుణ్ణి బాధ పెట్టే విషయము ఏదో కాదు, నీ నా అవిధేయతే దేవుణ్ణి బాధ పెడుతుంది. వాటిని తీసివేసుకోగలుగుతున్నామా? ఈరోజు మన దేశపు యొక్క వాల్యూ పెరగాలని, మన దేశపు యొక్క గౌరవం పెరగాలని మనం ఏం చేస్తామో తెలుసా? బయట దేశాల యాప్లు బ్యాన్ చేస్తున్నాము, బయట దేశాల ప్రోడక్ట్స్ బ్యాన్ చేస్తున్నాము. మన దేశానికి గొప్ప పేరు రావాలని ఎన్నిటినో నిషేధిస్తున్నాం కదా. మరి మనం పరలోకమందున్న దేవుడు ఆనందించాలని ఏ రోజైనా దేన్నైనా నిషేధించావా? నా జీవితంలో నా పరలోకపు తండ్రి నా నుంచి ఇది ఆశించటం లేదని ఏ రోజైనా పరలోకపు తండ్రి నేను దీనికోసం నేను ఇది వదిలిపెడుతున్నానని ఏ రోజైనా చెప్పగలవా? పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తు వారు నిన్ను రక్షించడానికైనా పరలోకాన్ని వదులుకున్నాడు. నువ్వు పరలోకం చేరుకోవడానికి పాపాన్ని వదిలిపెట్టలేవా? అసలు అవిధేయత అనేది మన జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత దేవునికి బాధ ఎలా కలిగిస్తుందో ఒక మాట అయితే మీకు చూపిస్తాను, చూడగలిగితే. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుట బట్టి నేను సంతోషించేవాడును కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఒకనాటి ఇశ్రాయేలీయులు చెరలోంచి బయటికి శేషముగా వచ్చిన వారికి చెబుతున్నాడు. ఈరోజు నాశనానికి జోగుచున్న ఈ అంత్యకాలంలో, ఈ కడవరి కాలంలో మిగిలి ఉన్న ఆశాజ్యోతులైన క్రైస్తవులకు చెబుతున్నాడు. అదేంటంటే, మరణము నొందేవాడు మరణాన్ని పొందడం బట్టి నేనైతే సంతోషించను. పలానావాడు చనిపోయాడు అంటే నాకు బాధ లేదేమో కానీ, పలానావాడు మృతి నొందాడు అంటే నాకు బాధ లేదేమో కానీ, ఆ మరణించిన వాడు పాపముతో మరణించాడంటే మాత్రం నాకు చాలా బాధగా ఉంది. పైన చెబుతున్నాడు 23వ వచనంలో, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనను సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇక్కడ దేవుడు తాను దేవుడిగా అయితే ఈ మాటలు చెప్పటం లేదు, తను తాను ఒక తండ్రిగా పరిచయం చేసుకుంటున్నాడు. మనల్ని బిడ్డలుగా అభివర్ణిస్తున్నాడు. భూలోకంలో ఉన్న ఒక తండ్రి ఎంత గొప్పవాడైతే, తండ్రి సీఎం అనుకోండి, నా కొడుకు నాకన్నా గొప్పవాడు అవ్వాలి. ఒక తండ్రి ఉపాధ్యాయుడు అనుకోండి, అతని కొడుకు, అతని కుమార్తె అతనికన్నా గొప్పగా ఉండాలి, నాకన్నా ఉన్నతమైన స్థితి. ఇంకేమంటారో తెలుసా? వారంత గవర్నమెంట్ జాబులు కూడా కలిగి వారు ఏమంటారంటే, నా కొడుకు నాలా కష్టపడకూడదు అని చెబుతూ ఉంటారు. అంటే భూలోకముందున్న తండ్రి ఏమనుకుంటూ ఉంటాడంటే, తాను ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్న స్థితిని కష్టం కిందే భావిస్తాడు. తన పిల్లలకి ఏమని చెబుతాడో తెలుసా? నేనున్నదే ఉన్నతమైన స్థితి కాదు, నాకన్నా ఉన్నతమైన స్థితిలో మీరు బ్రతకాలి అని చెబుతాడు. అలాంటిది భూలోకమందున్న తండ్రికే ఇంత బుద్ధినిచ్చిన దేవుడు పరలోకపు తండ్రిగా ఆయన ఒక మాట చెబుతున్నాడండి. అదేంటో తెలుసా? ఇంతటి గొప్పవాడిని, పరిశుద్ధుడినైన నా కొడుకున పాపాత్ములుగా పుట్టడం ఏమీ బాలేదు. భూమి మీద ప్రకృతి ధర్మము అని మనం చెప్పుకుంటూ, ఏ పక్షికి ఆ పక్షి పిల్లే పుడుతుంది, ఏ విత్తనం వేస్తే ఆ చెట్టే వస్తుందని కదా మనం తెలుసుకున్నాము. అలాంటిది పరిశుద్ధుడైన దేవునికి పరిశుద్ధులైన పిల్లలే కదా కావాలని ఆయన కోరుకుంటున్నాడు.
కృప కలిగిన తండ్రి తనకు కూడా కృప కలిగిన వారే కదా కావాలని కోరుకుంటున్నాడు. అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్న తండ్రి తన పిల్లలు తనంతటి వారిగా మారాలని కోరుకోవటంలో తప్పేమన్నా ఉందా? కానీ మనిషి ఈరోజు ఆధునిక కాలంలో బ్రతుకుతున్న మనిషి టెక్నాలజీని బాగా వంట పట్టించుకున్నాడేమో, కానీ దేవుని యొక్క సారాంశాన్ని అయితే అతని మదిలోనికి వెళ్లకుండా సాతాను అనేవాడు చేసేసాడు. అందుకే ఈరోజు మనిషి అనేవాడు తన తానుగా స్వయం యొక్క అతను తీసుకునే నిర్ణయాలు వచ్చే స్టేజ్ వచ్చేసరికి భూమి మీద ఉన్న తల్లిదండ్రుల్ని పక్కకు పెడుతున్నాడు, పరలోకమందున్న దేవుణ్ణి కూడా విడిచిపెట్టేస్తున్నాడు. శారీరకంగా ఈరోజు పెంచిన తల్లిదండ్రుల్ని దూరం చేసుకుంటున్నాడు, పరలోకమందున్న దేవుడు జీవాన్నిచ్చిన దేవుణ్ణి కూడా పక్కకు పెట్టేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? భూమి మీద ఉన్న తండ్రిని అయితే దేనికోసమో పక్కన పెట్టాడు అనుకుంటే, పరలోకమందున్న అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి కూడా పక్కన పెట్టే స్థితి మనిషికి ఎందుకు వచ్చిందంటే, మనిషి ఒకదానికి అలవాటు పడిపోయాడు, మనిషి ఒకదానికి బానిసగా మారిపోయాడు. అదే పాపము అని మనం చెప్పుకోవచ్చు. పాపము చెయ్యడానికి చాలా ఈజీగా ఉంటుంది. పాపము ఇంకా చెప్పమంటే భూమి మీద మన కష్టాల్ని ఈజీగా తీర్చేస్తుంది. అంతేనా కదా? భూమి మీద అక్రమమైన దారులే పాపము అని కొద్దిసేపు అనుకుందాము. భూమి మీద న్యాయంగా 1,00,000 రూపాయలు సంపాదించాలంటే మన జీతంతో ఎన్ని రోజులు పడుతుంది? దాదాపు పెద్ద 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 వారి యొక్క జీతాలు మనం చూసుకుంటే ఒక 2 నెలలు 3 నెలలు పట్టచ్చు. అదే 1,00,000 రూపాయలు నువ్వు నెల రోజుల్లో కూడా సంపాదించచ్చని ఒక ఆలోచన అయితే వస్తుంది. అప్పటి వరకు సక్రమంగా పనిచేసిన వాడు ఇప్పుడు అక్రమంగా పనిచేస్తూ ఉంటాడు. ఇలా చాలా ఈజియెస్ట్ వే అని చెప్పి పాపం అనేది ఒక పరిష్కారంగా మనం తీసుకొని ఈరోజు నా బ్రతుకులో నన్ను కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది అనే ఒక గుడ్డి నమ్మకంతో, ఒక అంధ విశ్వాసంలో ఏం చేస్తున్నామంటే, ప్రభువును ఆశ్రయించాల్సిన మన బ్రతుకులు పాపాన్ని ఆశ్రయిస్తూ ఉంటాయి. ప్రభు నా కష్టాలు తీరుస్తాడు, ఎప్పుడుకో తీరుస్తాడు, అది డబ్బు ఉంటే నా కష్టాలు నేనే తీర్చుకోవచ్చు కదా. చూడు, లోకంలో ఉన్నవారు చూడు, డబ్బు ఉంటే ఏదైనా చేయగలరు. ఈరోజు ఆ డబ్బు నేను సంపాదించాలని దేవుణ్ణి కూడా పక్కకు పెట్టేసేటట్టుగా సాతాను అనేవాడు చేసేసాడు. ఆలోచించండి, మానవ స్థితిగతులు ఎటువైపు వెళ్ళిపోతున్నాయి. మానవుని యొక్క రోజుకి రోజుకి అతని గమనాన్ని మనం ఆలోచిస్తే రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతున్నాడు, రోజు రోజుకి పాపములో అభివృద్ధిని సాధిస్తున్నాడు, రోజు రోజుకి పాతాళానికి అతి చేరువుగా అతని జీవితం కనిపించడం లేదా? యేసుక్రీస్తు వారు అంటున్నారు, నాశనమునకు జోగుచున్న బ్రతుకులు అంటున్నాడు. శిథిలమైపోయిన బ్రతుకులుగా ఈరోజు మన బ్రతుకులు కనిపించటం లేదా? వెళ్ళిపోతూ అంటున్నాడు. ఈరోజు విశ్వాసానికి డిమాండ్ ఉండొచ్చేమో, కానీ ఒకరోజు నేను వచ్చే రోజు భూమి మీద విశ్వాసాన్ని కనుగొంటానా అని ఆయన చెబుతున్నాడు. కాబట్టి పరలోకమందున్న దేవుడు భూమి కోసం ఆయన బాధపడటం లేదు. భూమి రోజు రోజుకి కాలుష్యానికి గురైపోతుంది, భూమి రోజు రోజుకి చెడిపోతుంది అని బాధపడటం లేదు. ఎందుకు బాధపడటం లేదంటే, భూమి ఏ రోజుకైనా నాశనపు స్థితికి చేరుకోవాలి. భూమి నాశనపు స్థితికి ఏ రోజుకైనా చేరుకోవాలండి. ఒకరోజు భూమి ఎలాగైతే సృష్టించబడిందో ఒకరోజు భూమి అలాగే నాశనం అయిపోతుంది. కానీ మనం పట్టించుకోవాల్సింది దేవుని కోసము, మనం పాటించాల్సిన దేవుని మాటలు అవి ముఖ్యమైనవి. అవి ఎప్పుడు మన మనసులో ఉండాలి, అది మన బాధ్యత. పరలోకమందున్న దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలి. కానీ సాతాను ఏం చేశాడో తెలుసా? ఏది ముఖ్యమైనదో, ఏది విలువైనదో, ఏది ముందు చేయాలో ఆ పని కొద్ది కొద్దిగా మన జీవితాల్లోంచి సైడ్ వేసాడు. ఏదైతే అవసరం లేని పని ఉందో దాన్ని తీసుకొచ్చి మన జీవితాల్లోనికి పెట్టాడు. ఈరోజు చాలామంది పర్యావరణాన్ని రక్షించండి, పర్యావరణాన్ని రక్షించండి. పర్యావరణాన్ని రక్షించినంత మాత్రాన భూమి ఏమి అంతానికి చేరుకోకుండా ఏమన్నా ఉంటుందా? నువ్వు రక్షించినంత మాత్రాన, నువ్వు ప్లాస్టిక్ వాడినంత మాత్రాన భూమి ఏమన్నా నశించిపోకుండా ఉంటుందా? నశించిపోయే భూమిలో నీ జీవితం నశించిపోకూడదనే కదా దేవుడు బాధపడుతున్నది. అలాంటిది నీవు తుచ్చమైన ఈ భూమి నశించిపోతుందని బాధపడుతున్నావా? ఈరోజు చూడండి, వేటికో లోకంలో నశించిపోయే వాటి కోసం జీవితాన్ని అర్పిస్తున్నవారు లేరా? భూమి మీద జంతువులు అంతరించిపోతున్నాయని, భూమి మీద మానవ మనుగడ అంతరించిపోతుందని, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఇవన్నీ ఏ రోజుకైనా అంతరించిపోవాల్సినవే. ముందు నీ బ్రతుకు కోసం నువ్వు ఆలోచించుకో. నీవు పాతాళం అనే లోకానికి నీ జీవితం అంతరించిపోకుండా ఎలా కాపాడబడాలి?
అప్పుడప్పుడు ఏమైనా ప్రమాదం వస్తే ముందు నేను అనుకుని మనల్ని మనం రక్షించుకోవడానికి ఎంతగానో తపన పడుతూ ఉంటాం కదా. మరి పాతాళం అనే ప్రమాదము పొంచి ఉంది కదా, అక్కడి నుంచి ఏ నివారణ చర్యలు నువ్వు తీసుకోగలుగుతున్నావు? శరీరానికి రోగం రాకూడదని అన్ని జాగ్రత్తలు తీసుకున్నావు, బాగానే ఉంది. పరలోకమందున్న దేవుడు దేనికోసం బాధపడుతున్నాడంటే నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదు అని బాధపడుతున్నాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ యెహెజ్కేలులో. ఏమని అంటున్నాడంటే, మనుషుడు మరణాన్ని పొందడం బట్టి నాకు బాధ లేదు, కానీ ఆ మనిషి పాపముతో మరణిస్తేనే కదా నాకు బాధ. ఈరోజు ఒక మనిషి చనిపోయాడని నీవు నేను బాధపడతామేమో, కానీ చనిపోయిన తర్వాత ఆత్మ దేవుని దగ్గరికే వెళ్తుంది. కానీ ఆ ఆత్మ ఒకవేళ పాపంతో ఉంటే, తిరిగి రాజాలి దేశమైన పాతాళానికి వెళ్ళిపోతే, దేవుడు ఎంతగానో ఆశపడ్డాడండి. మనుషులు ఎంతమంది అయితే భూమి మీద పంపించాడో అంతమంది పరలోకానికి రావాలని కోరుకున్నాడు. కానీ దురదృష్టం ఏమిటంటే అందులో శేషము కూడా పరలోకానికి వెళ్తుందో వెళ్ళదో. దేవుడు ఎన్నో ఆశలతో ఉన్నాడు అని ఎంతగానో కలలు కన్నాడు. ఒకవేళ మనిషి తప్పు చేయకపోతే భూమి ఈరోజు వేరొక విధంగా ఉండేది కదా. ఎంత మీకు అర్థం కావాలంటే, ఒక మనిషి ఒక ప్రణాళిక వేసుకుంటే ఆ ప్రణాళిక ఎంతో ఆశపడతాడు, ఇది జరగాలి జరగాలని ఎంతో ఆశపడతాడు. ఉదాహరణకు ఒక వ్యక్తి కోసం మీకు చెప్పాలనిపిస్తే, అతనే మన యొక్క భారతదేశంలో చాలా గొప్పవాడు. ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్త, ఒక గొప్ప కీలక పదవిని కూడా ఆయన పోషించారు మన ప్రభుత్వంలో. ఆయనే ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన తాను బ్రతికి ఉన్న ఆ కాలంలో అబ్దుల్ కలాం గారు ఆయన ఒక డాక్యుమెంటరీ అయితే తీశారు. ఆ డాక్యుమెంటరీ పేరు వచ్చేసి విజన్ 2020, అనగా 2020 సంవత్సరం యొక్క కళ. ఆయన ఎన్నో విషయాలు అయితే 2020 సంవత్సరంలో జరగాలని ఆయన కోరుకున్న డాక్యుమెంటరీలో తీశాడు. అదేంటంటే, ఒకటి రోదసీ రంగంలో మనం అభివృద్ధి చెందాలి, రెండవది మన దేశంలో ఉన్న నిరక్షరాస్యత అనేది పోవాలి, మూడవది పేదరికం పోవాలి, నాలుగవది మత సామరస్యం పోవాలి. కానీ అవి ఏమైనా జరిగాయా? నిజానికి ఆయనే బ్రతుకు ఉంటే కాలాన్ని చూసి ఆయన ఏమనుకుంటాడో తెలుసా? నేను అనుకున్నాను కానీ నా కళ ఫలించలేదు అని అనుకున్నాడు. పరలోకపు తండ్రికి అసాధ్యమైనదంటూ ఏదీ లేదు కదా. నీ చేత బలవంతంగానైనా పని చేయించగలడు, కానీ ఆయనకి అలా చేయించడము ఇష్టం లేదు. ఆయన మనఃపూర్వకంగా మనసు మారి ఎవరైతే వస్తారో వారినే రాణిస్తున్నాడు. అందుకే బైబిల్ చివరి గ్రంథంలో ఏమంటున్నాడంటే, చెవులు కనవాడు విన్నగాక వినేవాడిని విననివ్వండి, వినని వాడికి అవసరం లేదు అని చెబుతున్నాడు. అంత్యకాలం కదా, రక్షణ ప్రణాళికలు తీసుకోగలుగుతున్నావా? ఒక రైతు భూమి మీద ఉండేవాడు తొలకరి వర్షం కోసము, కడవరి వర్షం కోసం ఎలాగైతే ఎదురు చూస్తాడో, భూమి మీద నీ బాధ్యతను నిర్వర్తించి పరలోకం కోసం అలా ఎదురు చూడగలుగుతున్నావా? భూమి మీద దేవుడు మనకంటూ ఒక బాధ్యతను పెట్టాడు కదా, ఆ బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నామా? దీనికోసమే దేవుడు బాధపడుతున్నాడండి. తన పిల్లలు బాధ్యతారాహిత్యంగా మారిపోయారని ఆయన బాధపడుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పమంటారా? ఈరోజు క్రైస్తవులు దేవుని ఇష్టానుసారంగా పుట్టిన మనుషులు, దేవుని చేత రక్షింపబడిన వారు, బాప్తిస్మం అనే ప్రక్రియ ద్వారా లోకం నుంచి వేరు చేయబడిన క్రైస్తవులమైన మన బ్రతుకులు కూడా ఎలా ఉన్నాయో తెలుసా? ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు లేవా? ఒక మాట చూపిస్తాను, చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తన జీవిత కాలంలో అనేక సంఘాలని ఉద్దేశించి ఆయన తన జీవితంలో జరిగిన విషయాల ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు. చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సునందుంచుచున్నారు. ఏమని చెబుతున్నాడంటే, పౌలు గారు చాలా గొప్ప సువార్థికుడు, ఒక గొప్ప ఇవాంజలిస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఆయన భూమి అందంతటా ఆయన బ్రతికు ఉన్న కాలంలో ఏ ప్రదేశాలు అయితే వెళ్ళడానికి యోగ్యంగా ఉన్నాయో, ఎక్కడైతే జనాలు ఉన్నారని తెలుసుకున్నాడో అక్కడికి వెళ్ళి సువార్త అయితే ప్రకటించాడు. స్పెయిన్ దేశము, అలాగే ఆసియా ఖండము, దాదాపు ప్రతి దేశాన్ని ఆయన చుట్టి వచ్చాడు ఆ మధ్యధార సముద్రం ప్రాంతంలో. అయితే
అనేక మార్లు మొదటి ప్రయాణము రెండవ ప్రయాణము జరిగిన తర్వాత ఆయన మరలా సంఘాలను చూసేసరికి వారి స్థితి బాగుండపోయేసరికి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఏడుస్తున్నాడంట. అపోస్తుల కార్యంలో ఒకానొక సందర్భంలో చెబుతూ ఉంటాడు, పలానా పట్టణం నేను మారాలని 3 సంవత్సరాలు రాత్రింబగలు నేను ఏడుస్తూ నేను ప్రార్థన చేశానని చెబుతాడు. ఏడవలసిన అవసరం ఉందా? ఆలోచించండి. ఎక్కడో పరలోకమందున్న దేవుడు బాధపడితే నువ్వు ఏడాల్సిన పనే ఉంది? ఇక్కడ కూడా ఆయన ఏడుస్తూ ఈ మాటలు చెబుతున్నానంట. ఎందుకో తెలుసా? క్రీస్తుకు దగ్గరగా ఉండవలసిన మనుషుల బ్రతుకులు, క్రీస్తు సిలువను మోసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన క్రైస్తవులు ఆ సిలువకు ఏమైపోయారో తెలుసా? శత్రువులుగా మారిపోయారు. ఏ విషయాలైతే చెప్పకూడదో, ఏ విషయాలైతే సిగ్గుపడాలో, ఏ విషయాలైతే దేవుడు అక్కర్లేదన్నాడో ఆ విషయాలు గొప్పగా చెబుతున్నారు. మా స్థితిగతుల్లో లేమా? ఎందుకు ఏడుస్తున్నారో తెలుసా పౌలు గారు ఏడవాల్సిన స్థితి ఎందుకు వచ్చిందంటే, దేవుడు ఎలాగైతే బాధపడుతున్నాడు ఈయన కూడా అలాగే బాధపడుతున్నాడు. ఎందుకంటే ఈయన కొన్ని సంవత్సరాల పాటు తన స్వహస్తాలతో అనేక సంఘాలు కట్టాడండి. ఆ సంఘాలు చెదిరిపోవడం చూసి ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? బాధపడుతున్నాడు. ఈరోజు నువ్వు నేను మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి సువార్త ప్రకటించి వచ్చేస్తున్నాం కదా. సువార్త ప్రకటించి మన ప్రాంతాలకు మరలా మనం వచ్చేస్తున్నాము. వారు ఒకవేళ చెదిరిపోయి ఉంటే వారి పట్ల నీకు ఆవేదన కలుగుతుందా? మారతే మారతారు, లేకపోతే లేదు అనుకుంటే దేవుడు నిన్ను కూడా అలా చూస్తుంటే ఈ పాటికి ఈ స్థితి ఎలా ఉండేది? ఆలోచించవు. ఈరోజు ఆత్మల భారాన్ని కలిగి లేరండి. ఏదో చెప్పాలి కాబట్టి చెబుతున్నాము, పేరు కోసం చెప్పేవారు కొంతమంది అయితే చెప్పాలి కాబట్టి చెప్పాలని కొంతమంది చెబుతుంటే, ఏదో పరలోకానికి వెళ్ళాలంటే నామకార్థంగా చెప్పేవారు మరి కొంతమంది మనకు కనిపించడం లేదా? ఆత్మల భారం మీ మీద పెట్టానని దేవుడు ఎందుకు చెప్పాడో తెలుసా? మీరు స్వార్థ ప్రకటించి వచ్చేయడం కాదు, ఆ ప్రకటింపబడిన స్వార్థ వారి జీవితాల్లో కనిపించేంత వరకు మీరు ప్రయాసపడాలి. లేకపోతే సాతాన్ అనేవాడు ఆల్రెడీ ఉన్నాడు, వాడు ఆది నుంచే ఉన్నాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడో తెలుసా? చెప్పబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతూ ఉంటాడు. ఎత్తుకుపోతే ఇంకా ప్రయోజనం ఏముంది? నిజంగా నీవు ఒక నిజమైన క్రైస్తవుడివైతే, దేవుడు కోరుకునే విధంగా నీ జీవితం అనేది ఉండగలిగితే, స్వార్థ ప్రకటించిన తర్వాత దేవుడు ఎలాంటి బాధ అయితే కలిగి ఉన్నాడో నీవు కూడా అలాంటి బాధను కలిగి ఉండు. ఆత్మల్ని రక్షించాలనే దృక్పథమే నీలో ఉండగలిగితే స్వార్థను ప్రకటించి వచ్చేయడం కాదండి, వారి స్థితిగతులు ఎప్పటికప్పుడు నీవు తెలుసుకోగలుగుతున్నావా? ఈరోజు నీ బాధ్యతను నీ మీద పెట్టాడు, నీ కుటుంబ బాధ్యతను నీ మీద పెట్టాడు, నీ యొక్క సంఘ బాధ్యతను నీ మీద పెట్టాడు, నీ యొక్క ఊరి బాధ్యతను నీ మీద పెట్టాడు. నిర్వర్తించగలుగుతున్నావా? నీకు ఒక క్రైస్తవుడు అనే పేరు, ప్రత్యేకమైన పేరు ఎందుకు పెట్టాడో తెలుసా? క్రైస్తవుడు అంటే క్రీస్తుని ధరించుకున్నవాడు. యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఇశ్రాయేలీయులకు ఆయన దారి చూపించడానికి వచ్చాడో, ఈరోజు నీ ప్రాంత నివాసులకు వెలుగు చూపించడానికి దేవుడు నిన్ను పంపించాడేమో. బాధ్యత కలిగినట్టుగా ఉంటున్నావా? లేక నువ్వే బాధ్యతను మర్చిపోయి అదే లోకంలో కలిసిపోతున్నావా? ప్రత్యేకంగా ఉండండి అని ఎందుకు చెబుతున్నాడంటే, 10 సార్లు ఆత్మల భారాన్ని కోసం ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఆత్మల భారము మనకి ఎంతగానో ఉందండి. సర్వలోకానికి అనే విషయాన్ని పక్కన పెట్టండి, ముందు నీ కుటుంబ భారాన్ని నువ్వు మోయగలుగుతున్నావా? నీ కుటుంబం క్రీస్తు కొరకేనా? నీ సంఘము దేవుల్లో పరిపూర్ణంగా ఉండగలుగుతుందా? ముందు మన విషయాన్ని మనం ఆలోచించుకుందాము. దేవుడు నీవు మారిపోయావు, నీ పరలోకానికి వస్తే సరిపోతుందని ఆయన కోరుకోవటం లేదు. నీ కుటుంబం రావాలి, నీ సంఘం రావాలి, నీ గ్రామం రావాలని ఆయన కోరుకుంటున్నాడు. వారందరినీ తీసుకువెళ్ళే బాధ్యత నీ మీద పెట్టాడు. తీసుకువెళ్ళగలుగుతున్నావా? లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాము. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వారికి కూడా నేను ఒకటే మనవి చేస్తున్నాను, విని వదిలేయడం కాదు, మనము అనేక మందికి వాక్యం చెబుతూ ఉంటాం కదా. మన చేతనైనంత మట్టుకు ఏదో విధంగా అనేక మందికి వాక్యాన్ని ప్రచురపరుస్తూ ఉంటాం కదా. నువ్వు కొత్త వ్యక్తికి వాక్యాన్ని చెప్పావంటే అతని బాధ్యత ఎవరి మీద ఉందో తెలుసా? మన మీదే ఉంది. బాధ్యతను నిర్వర్తించగలుగుతున్నావా? బాధ్యతను నెరవేరిస్తే బహుమానం ఉందని చెబుతున్నాడు. ఈరోజు బహుమానం కోసం ఆశపడే వాళ్ళు ఎవరు? బహుమానం కోసం ఆశపడితే బాధ్యత నిర్వర్తించిన వారు బాధ్యతను నిర్వర్తిస్తే ఆ బాధ్యతను కూడా ఎలా నిర్వర్తిస్తున్నారో తెలుసా? పేరుకో డబ్బు కోసమో. ఈరోజు సువార్త వ్యాపారంగా మారిపోలేదా? సువార్త వ్యాపారం కాదండి, సువార్త ఉచితమైన బాధ్యత. ఆ బాధ్యతను బాప్తీసం ద్వారా నేను చేస్తానని దేవుడి దగ్గర నువ్వు హామీ ఇచ్చావు, నువ్వు నిర్వర్తించాలి.
నీ చుట్టుపక్కల ఉన్న బాధ్యత అనేక మందికి, ఎంత ఎక్కువ మందికి సువార్త ప్రకటిస్తే అన్న ఆత్మలు నీ మీద ఉన్నాయి, వారందరినీ రక్షించే బాధ్యత నీవు కలిగి ఉన్నావా? అదే చెబుతున్నాడండి పౌలు గారు. తను స్వార్థ ప్రకటించిన అనేక ఆత్మలు సిలువకు స్నేహితులుగా ఉండవలసిన వారి బ్రతుకులు సిలువకు శత్రువులుగా మారిపోయేసరికి వారి గురించి ఏడుస్తూ ఏమని చెబుతున్నాడంటే, నా తండ్రి మిమ్మల్ని ఇలా ఉండాలని అని అయితే ఆయన కోరుకోలేదు. ఈరోజు ఏదో పేరు కోసమో ఈరోజు ఏదో చెయ్యాలని చేస్తే, ఒకనాడు శాస్త్రులకు పరిచయాలకు ఏ మాట అయితే చెప్పారు యేసుక్రీస్తు వారు, ఈరోజు మనకి అదే చెబుతాడు. ఏంటో తెలుసా? అది వేషధారులైన శాస్త్రులారా, పరిచయాలారా, పేరుకేదో గొప్పవారు అని మీరు అనుకోవచ్చు, మీకు ఇవ్వబడిన బాధ్యతను మీరు పూర్తి చేయటం లేదు, మీరు వెళ్ళటం లేదు, ఆ మార్గంలోనికి వెళ్ళే వారిని మీరు ప్రోత్సహించటం లేదు. ఈరోజు భారము కలిగి అనేక గొప్ప పని మనం కలిగి ఉన్నాం కదా, నిర్వర్తించగలుగుతున్నామా? ఈరోజు ఒక క్రైస్తవుడు అంటే లోకానికి ఒక గొప్ప భావన కలగాలండి. ఆ భావన ఏంటో తెలుసా? ఆత్మల రక్షకుడు. మీకు అర్థం కావాలంటే, గత కొన్ని రోజులుగా మనము కొన్ని వింత వింత పనులు చేస్తున్నాం. ఏమిటో తెలుసా? మోడీ గారు చెప్పారనో లేక సీఎం గారు చెప్పారనో బయటకు వచ్చి కంచాలు వాయిస్తున్నాం. ఎందుకు? మళ్ళీ కాపాడుతున్న పోలీసు వారికి, వైద్య రంగానికి మన కృతజ్ఞతా భావాన్ని చెబుతున్నాము. ఎక్కడ చూసినా వారి గొప్పవారు, వీరు గొప్పవారు అని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, వారి యొక్క సేవలను మనం అభినందిస్తూ ఉన్నాం కదా. అలాగే క్రైస్తవుడిని ఎవరు అభినందించగలుగుతున్నారు? ఈరోజు సువార్త వ్యాపారం అయిపోయిందండి. ఎంత వ్యాపారమో తెలుసా? ఆత్మలను రక్షించవలసిన మనమే ఇదేదో పశువుల సంతలాగా రక్షింపబడాలంటే ఎంత, సంఘంలోనికి రావాలంటే ఎంత. దేవుడు ఇలా ఉండాలని కోరుకోలేదు. ఈరోజు అభినందించబడవలసిన వారు పోలీసు వారో లేక వైద్య బృందమో కాదండి, ఒక క్రైస్తవుడు. వారు కంటికి కనిపించే కొంతమందిని రక్షిస్తున్నారేమో, నువ్వు కంటికి కనిపించని ఆత్మను పరలోకం వరకు చేర్చే బాధ్యత నీ మీద పెట్టాడు. నిర్వర్తించగలుగుతున్నావా? అసలు బాధ్యత ఉందనే విషయం నీకు గుర్తుందా? ఒక నిజమైన క్రైస్తవుణ్ణి దేవుడు అడుగుతున్న విషయం ఇదే అండి. మరణించిన తర్వాత దేవుడు లెక్క అడుగుతాడు. ఇన్ని కోళ్ళు, అన్ని కోళ్ళు, అన్ని మేకలు, ఇవి కాదండి ముఖ్యమైన లెక్కలు. ముఖ్యంగా ఆయన అడిగే లెక్క ఏంటో తెలుసా? నువ్వు ఎంతమంది ఆత్మలను రక్షించావు? యజమాని తిరిగి వచ్చిన తర్వాత, దేశాంతరం నుంచి వచ్చిన తర్వాత ఎంత తిన్నారు, ఎంత తాగారు, నా ఆస్తి ఎంత ఖర్చు పెట్టారు, ఇవేమీ అడగలేదండి. నీకు ఇచ్చిన తలాంతులను సద్వినియోగం చేసుకున్నావా? ఒకరోజు ప్రభు రాబోతున్నాడనే నిరీక్షణ నీకుంటే ఎంతమంది ఆత్మను రక్షించగలిగానని నువ్వు చెప్పగలవు? ఒక చేతితో లెక్క పెట్టే అంతమందిని చెప్పగలిగితే సరిపోతుందండి. అందులో నీ కుటుంబం ఉందా? అందులో నీ సంఘం ఉందా? అందులో నీ గ్రామం ఉందా? ఆలోచించుకోండి. వారి బాధ్యతను నీ మీద పెట్టాడు. పెట్టి నీకు ఈరోజు సువార్త భారాన్ని దేవుడు అప్పగించాడు. ఎంత ముందుకు నీవు తీసుకెళ్ళగలుగుతున్నావు? ఎంత ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నావు? ఎక్కడెక్కడికో వెళ్ళి స్వార్థ చెప్పాల్సిన అవసరం లేదండి. ముందు మన కుటుంబాన్ని పరిపూర్ణంగా మార్చుకుందాం. ముందు మన కుటుంబాన్ని దేవుళ్ళో నిలబెట్టుకోగలుగుదాం. యెహోషువ గారు ఆ దేశాన్ని జయించిన తర్వాత, వారికి శ్వాసాలు ఇస్తున్న తర్వాత తన జనాలకు చెబుతున్నది ఏంటంటే, నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రమే సేవిస్తాం. ఆ కమిట్మెంట్, ఆ నిర్ణయాన్ని ఈరోజు మనం తీసుకోగలుగుతున్నామా? యెహోవాను మాత్రమే సేవించగలిగిన నిర్ణయం ఈరోజు నీ కుటుంబం, నా కుటుంబం తీసుకోగలుగుతుందా? ఆలోచించండి. దేవునికి మాత్రమే మన జీవితాన్ని, మన కుటుంబాన్ని అంకితం చేయగలుగుతున్నామా? ఎక్కడున్నామండి? లోకంలో ఉన్నవారు బాధ్యత కలిగిన వారిగా కనిపిస్తున్నారు. అందుకే వారికి పరమచక్ర అవార్డులు, గొప్ప గొప్ప అవార్డులు ఇచ్చి సత్కరిస్తున్నారు. ఎందుకో తెలుసా? వారి బాధ్యత బాగా నిర్వర్తించారని. ఈరోజు ప్రభు నిన్ను మంచిదాసుడు, బలా మంచిదాసుడా అని పిలవాలి అంటే, పరుగు పందంలోని పరుగును కడముట్టించాలి అంటే నీ బాధ్యత ఎక్కడ నిర్వర్తించగలుగుతున్నావు? బాధలేని లోకంలో ఆయన బాధపడాల్సిన అవసరమే లేదండి. ఎందుకో తెలుసా? ఆయన చేయాల్సిన పనులన్నీ చేశాడు. ఆయన ఎలా ఉండాలో చెప్పాడు, ఎలా ఉండకూడదో చెప్పాడు. మనకి మార్గనిర్దేశకంగా యేసుక్రీస్తు వారిని పంపాడు. ఇంకా మనకు ప్రత్యక్షంగా లైవ్గా మన పక్కన ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటి గైడెన్స్ మనకి ఇస్తున్నాడు. ఎంత సహాయం చేసిన దేవుడు బాధపడాల్సిన అవసరమే లేదండి. కానీ పిల్లలు కదా, ఎంతైనా తన కుమారులు కదా, ఎంతైనా తన చేతితో, సొంత చేతితో ఆయన చేసుకున్నాడు కదా. అందుకే నీ విషయమై ఆయనకి బాధ కలుగుతున్నది. బాధ లేని లోకంలో బాధపడుతున్నది దేవుడు. ఆయన బాధకు కారణమైతే, నీవే గనుక ఆయన బాధకు కారణమైతే, తిరిగి రాని లోకానికి వెళ్ళిపోవడానికి నీ జీవితం సిద్ధమవుతుంది.
చివరిగా ఒక మాట అయితే మీకు చూపించాలి అనుకుంటున్నాను. బైబిల్లో అతి గొప్ప మాట అని చెప్పుకోవచ్చు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అందరూ మీ బైబిల్ తీసి చూడగలిగితే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. పైన 16వ వచనం చదవగలిగితే మనం ఇక్కడ ఆలోచించగలిగితే యాకోబు పత్రికలో మనకి ఏమని చెబుతున్నాడంటే, పైన వచనాన్ని ఒకసారి చదువుకుందాము. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇటు అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయవానికి పాపము చేయని వానికి పాపము కలుగును. ఈరోజు మేలైన సంగతి ఏంటో తెలుసు. ఎలా నడుచుకుంటే పరలోకానికి వెళ్ళగలమో దేవుడు ముందుగానే మనకు చెప్పేశాడు. కాబట్టి ఆ చెప్పబడిన విషయాలు పాటించగలుగుతున్నావా? లేక నీకున్న డబ్బునో, నీకున్న ఆస్తినో, నీకున్న పదవినో బేస్ చేసుకుని నీది పాపం నుంచి రక్షించుకుంటుంది అంటే నీ భ్రమ. ఎప్పటికీ నిన్నది నీ పాపం నుంచి రక్షించలేదండి. ఎందుకంటే నాశనం అయిపోయే భూమితో అవి కూడా ఏమైపోతాయో తెలుసా? నాశనం అయిపోతాయి. నీకుండవలసిన నమ్మకము, నీకుండవలసిన నిరీక్షణ పరలోకమున్న దేవుడే. ఆ దేవుణ్ణి నీవు నిజముగా ఆశ్రయించగలిగితే, ఆ దేవుణ్ణి నువ్వు నిజముగా నమ్ముకొనగలిగితే, ఆ దేవుడు నిన్ను పరలోకం వరకు తీసుకెళ్ళగలడు, చేర్చగలడు. నీ భారాన్ని ఆయన మీదే నీవు ఆత్మల భారాన్ని కలిగి ఉండు. బాధ్యత కలిగిన వాడు బాధ్యతను నిర్వర్తించిన వానికి బహుమానాన్ని ఇస్తానంటున్నాడు. అప్పుడు నీవు నిజంగా నీ బాధ్యతను నిర్వర్తించగలిగితే నీ జీవితాన్ని చూసి ఆయన సంతోషపడతాడు. యేసుక్రీస్తు వారు భూమి మీద బాధ్యతను నిర్వర్తించడానికి వచ్చినప్పుడు ఆయన మీద నమ్మకంతోనే బాప్తీసం తీసుకుంటున్నప్పుడే పరలోకపు తండ్రి ఏమంటున్నాడో తెలుసా? ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఈరోజు ఆ మాట నీతోనూ నాతోనూ చెప్పగలడా? ఈరోజు భూమి మీద చాలామంది ఒక విషయాన్ని చెప్పైతే నేను ముగించాలి అనుకుంటున్నాను. తాజాగా ఒక వార్త అయితే మనందరి ముందుకు వచ్చింది. అదేంటంటే ఈ లాక్డౌన్ సమయంలో డబ్బులు సంపాదించడం చాలా కష్టమైపోతుందని మహారాష్ట్రలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే, దాదాపు 40 గుడ్లు 10 నిమిషాల్లో తింటే 2000 రూపాయలు వస్తాయనేసరికి ఆ డబ్బుల మీద ఉన్న ఆశతో ఒక్కసారే తినేశాడండి. చివరి గుడ్డు తినేసరికి అతని ప్రాణం అనేది పోయింది. ఈరోజు లోకంలో అక్కర్లేని వాటి విషయం కోసము, ఆ ధనం కోసమే కదా ఈరోజు మనం చెమటోడ్చి కష్టపడుతుంది. ఒకసారి దేవుని కోసం కష్టపడి చూడండి. ఆ దేవుని వైపు తిరిగి చూడండి. ఆ దేవునికి మీ జీవితాన్ని అప్పగించి చూడండి. ఆయన నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. సృష్టి ఇంత వేగంగా తిరుగుతున్నా మనకు శబ్దం రావట్లేదు. ఇంత సాఫీగా సృష్టిని తిప్పుతున్నవాడు నీ బ్రతుకును మార్చలేడా? నీ బ్రతుకులో ఉన్న కష్టాలను తీయలేడా? సృష్టిలో రోజు రోజుకి మనం ఎన్నిటినో అనుభవిస్తున్నా, రోజు రోజుకి నూతన సృష్టిగా మార్చుతున్న ఆయన నీకు నూతన హృదయాన్ని, నూతన జీవితాన్ని ఇవ్వలేడంటారా? అక్షయమైన జీవితాన్ని పొందుకోవడానికి ఎప్పటి నుంచే కష్టపడండి. కాబట్టి వింటున్న ప్రతి వాక్యము చెబుతున్న విషయం ఏంటంటే, బాధలేని లోకంలో దేవుడు బాధపడుతున్నది నీ కోసమే. ఆ బాధను తీర్చే బాధ్యత కూడా నీకే ఉంది. బాధ్యత నెరవేర్చావా బహుమానమే. బాధ కలిగిన దేవుణ్ణి ఇంకా బాధపరుస్తూ నీ జీవితంతో నీ జీవితాన్ని వెళ్ళబుచ్చావా, బాధ కలిగిన పాతాళానికి చేరిపోతావు. భూమి మీద మనిషిగా మనకు ఒక గౌరవం, ఒక స్థితి ఉంటుందండి, ఒక కామన్ సెన్స్ ఉంది. అదేంటో తెలుసా? నేను దేన్ని బాధ పెట్టకూడదు అని అనుకుంటూ ఉంటాం. ఒక మాట చెప్పమంటారా? భూమి మీద ఒక నటి అమలాపాలు ఏం చేస్తుందంటే, నేను జంతువుల్ని బాధ పెట్టకూడదని చెప్పి ఆవిడ మాంసాహారం తినడం మానేసిందంట. నీ దేవుణ్ణి బాధ పెట్టకూడదని చెప్పి నీ జీవితంలో ఆయనకి వ్యతిరేకంగా ఉన్న క్రియలు నీవు మానేయగలుగుతున్నావా? నిషేధం విధించగలుగుతున్నావా? చేద్దామండి. ఈరోజు నుంచి దేవుని గొప్పవాడిగా చేద్దాము. ఆనంద లోకంలో ఉండే అదృష్టతను దేవుడు మనకి ఇచ్చాడు కదా, అలాంటి దేవుణ్ణి ఆనందంగా చూడాలని అనుకోవటం లేదా? ముసలి వయసులో ఉన్న తల్లిదండ్రుల్ని ఆనందంగా చూడాలని అనేక మంది కష్టపడుతూ ఉంటారు కదా. ఇంకా ఎదగని పిల్లలకి ఆనందాన్ని ఇవ్వాలని ఎంతో కష్టపడుతూ ఉంటావు కదా. అనేక మంది నవ్వించడానికి అనేక మంది కష్టపడుతూ ఉంటారు కదా. ఈ రోజు నుంచి కష్టపడదాం. పరలోకం ఎవరికో ఇస్తానంటం లేదు, నీకే ఇస్తానంటున్నాడు. ఆ పరలోకం నీవు నీ ఆత్మ రక్షించే స్థితిని బట్టి ఆయన నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అవుదామా? దేవుడు చెప్పినట్లు చేద్దామా? భూమి మీద ఎంత ఎక్కువ తింటే అంత గొప్పవాడు, ఎంత ఎక్కువ చేస్తే అంత గొప్పవాడు, ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత గొప్పవాడు అనుకుంటున్నాం కదా.
పరలోకానికి కూడా అంతే. అదేనండి, ఎన్ని ఆత్మలు నీ జీవితకాలంలో నీవు సంపాదించగలుగుతున్నావు? యేసుక్రీస్తు వారు ఆయన ప్రాముఖ్యంగా 12 మందిని ఆయన ఏర్పరిచారు. ఆ 12 మంది ఈరోజు లోకానికి సువార్త తెచ్చారనుకుంటే, ఈరోజు నీవు నేను ఎంతమంది ఆత్మలు మా ఖాతాలో వేసుకోగలుగుతున్నాము? దేవుని సంతోషపెట్టే వైపుగా ఎలాంటి ప్రక్రియ మనం తీసుకోగలుగుతున్నాం? ఎలాంటి అడుగులు మనం వేయగలుగుతున్నాం? కాబట్టి వినబడుతున్న వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఇప్పుడే ఉన్నాడు. ఆ మాటలు, ఆ వేడి తగ్గక మునిపే వినబడుతున్న ఆ మాటలు, ఆ ధ్వని శబ్దము ఆగకముందే ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకోండి. ఒకనాడు సౌలుగా ఉన్న అతను గట్టి నిర్ణయాన్ని తీసుకుని పౌలుగా మారాడు. ఆత్మల భారాన్ని తన మీద వేసుకున్నాడు. బాధ్యతను నిర్వర్తించి ఏమంటున్నాడో తెలుసా? నా పరుగు నేను కలముట్టించాను, బహుమానం నా కోసము ఎదురు చూస్తుంది. ఈరోజు బాధలేని లోకంలో దేవుడున్నాడు. ఆ లోకానికి నీవు నేను చేరుకోవాలంటే నీకివ్వబడిన ఆ ఆత్మల లెక్కను నీవు సంపూర్ణం చేయగలిగితే నీ కుటుంబాన్ని రక్షించుకో, నీ యొక్క సొంత ఆత్మను నీవు రక్షించుకో. సాధ్యమైతే 10 మందికి పరిశుద్ధతను ప్రచురపరచు. నీ జీవితం అనేక మందికి ఆదర్శవంతం కావాలి. అనేక మంది ఈ మాటల ద్వారా కదండి, వినబడుతున్న ఈ మాటల ద్వారా కాదు, నీ జీవితం ద్వారా యేసు ఎంత గొప్పవాడో అనేక మందికి కనిపించాలి. అటు భాగ్యము దేవుడు మనందరికీ దయచేయలాగా ప్రార్థిస్తారని కోరుకుంటూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకుని అంశాన్ని ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, ఇంత చక్కటి సమయాన్ని, సందర్భాన్ని దయచేసినందుకు వందనాలు తండ్రి. చక్కగా నీవిచ్చిన ఈ సాంకేతిక ద్వారా నీ మాటలు అనేక మందికి తెలియపరచబడుతున్నాయి తండ్రి. ఈ కార్యక్రమంలో నీ ఆరాధనంతయు ఆత్మతోనూ సత్యముతోనూ నడిపించావనే మేము అనుకుంటున్నాం తండ్రి. బాధలేని లోకంలో ఉంటున్న నిన్ను బాధ పెడుతున్నది మా బాధ్యత రాహిత్యమని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇక నుండైనా బాధ్యతగా మేము మెలుగుతూ పైనున్న లోకము కొరకే పునాదులు కలిగిన పట్టణం కోసమే నిరీక్షిస్తూ మేము ముందుకు వెళ్ళగలటకు సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. వినబడుతున్న మాటలు మా హృదయంలో ఫలించేటట్లు సహాయాన్ని అనుగ్రహిస్తారని కోరుకుంటూ మళ్ళా తండ్రిని పిలుచుకునే భాగ్యం మా అందరికీ దయచేస్తారని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేట నా వందనాలు.